జిల్లాలో టీవీకే పార్టీ విజయం సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. బొమ్మి ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భారీగా బాణాసంచా కాల్చుతూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దళపతి విజయ్ సాధించిన విజయం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తెలిపారు. దళిత నాయకుడిగా విజయ్ తక్కువ కాలంలోనే పార్టీ స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించడం దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, కిరణ్ కుమార్, శ్రీను, ఉందుర్తి ప్రసాద్, బుంగా ఆనంద్ శేఖర్, చాట్ల ఏడుకొండలు తదితరులు అలాగే విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ భారతదేశంలో ఒక చరిత్ర తిరగరాసినటువంటి నాయకుడు, తమిళనాడుకి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతి గారు మరి ఈరోజు కొత్తగా పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే సుమారు 110 స్థానాలు సొంతంగా సాధించి మరి ఈరోజు తమిళనాడులో ప్రభుత్వాన్ని స్థాపించి ఒక దళితుడు ఈరోజు సీఎం కాబోతున్నాడు. మరి మాకందరికీ కూడా గర్వకారణం. మరి తమిళనాడు కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాలో మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. విజయ్ దళపతి గారు తమిళనాడుకి సీఎం కావటం మరొక చరిత్ర సృష్టించారు విజయ్ గారు. మరి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అధికార పార్టీకి చెందినటువంటి డిఎంకే పార్టీ కానీ, ప్రతిపక్షానికి చెందినటువంటి అన్నాడీఎంకే పార్టీ కానీ, మిగతా పార్టీలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టి మరి వారిని సీఎం కాకుండా, సీట్లు రాకుండా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పైన దేవుడు, కింద ప్రజలు ఆశీర్వదించి ఈరోజు విజయ్ గారు తమిళనాడుకి సీఎం అవుతున్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదే సందర్భంలో వారి టీవీకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి అన్ని విధాలుగా మరి మద్దతు తెలియజేసి వెన్నంటి ఉండి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులకు, మీడియా మిత్రులకు, మరి పోలీస్ అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విజయ్ గారు ఒక రోల్ మోడల్ గా ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వారిని తీసుకుని మరి పార్టీలు పెట్టినటువంటి చాలా మంది చాలా నేర్చుకోవాలి. వారిని పార్టీ పెట్టినట్లే ఈరోజు 110 సీట్లు సాధించారంటే మరి గతంలో పెట్టినటువంటి చాలా మంది 15 సీట్లకి 20 సీట్లకి పరిమితమైనటువంటి ప్రజలు, నాయకులు ఈరోజు విజయ్ గారు తీసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.